అందరికీ వందనములు. నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి వందనములు. మీ అపారమైనటువంటి త్యాగమును బట్టి మీకు వందన చెల్లిస్తూ ఉంటున్నాము. కొన్ని నిమిషములు మేము లేఖన భాగములు ధ్యానించనై ఉంటుండగా మీ జ్ఞానం చేత, పరలోక జ్ఞానము చేత ప్రబోధన అన్వయించుకొని మా జీవితాలను మార్చుకొని కృపచూపమనియు మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే కృపచూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి, ఒక పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా అనే పాటను పాడి మనం ప్రభుని స్తుతిద్దాం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. అనాథనైన నన్ను వెదకి వచ్చితివే, ప్రేమ చూపి కౌగలించి కాచుకొంటివి. అనాథనైన నన్ను వెదకి వచ్చితివే, ప్రేమ చూపి కౌగలించి కాచుకొంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. అస్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్య చేర్చుకొంటివే. అస్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్య చేర్చుకొంటివే. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. తల్లి గర్భమందే నన్నెరిగి ఉంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. తల్లి గర్భమందే నన్నెరిగి ఉంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించవయ్యా. నడిపించిన మార్గమంత
యోచింపగా కన్నీళ్లతో స్తుతించి స్తోత్రింతునయా. నడిపించిన మార్గమంత యోచించగా కన్నీళ్లతో స్తుతించి స్తోత్రింతునయా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. కృప చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. కృప చేతనే నన్ను రక్షించావయ్యా. ప్రియులారా, మంచిది. నేటి అంశము ఉప్పు మరియు వెలుగు. అంటే మనం లోకానికి వెలుగై ఉన్నామని యేసు ప్రభు పలికినటువంటి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎడల మీ వెలుగు ప్రకాశింపనీయుడు. ప్రియులారా, ఇది యేసు ప్రభువు కొండపైన ప్రసంగం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ వాక్యం వినటానికి వచ్చినవారు. అంటే ఆయనను ఎవరైతే ప్రేమించి ఆయనను ఎవరైతే అనుసరిస్తూ ఉంటున్నారో వారిని గురించి మాట్లాడినటువంటి ఈ మాటలో 3 వచనాలు మనం చదువుకున్నాము. 13, 14, 15, 16 ఈ 4 వచనములలో ఒకటి మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారన్నాడు. రెండవది మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. ఫ్రెండ్స్, ఉప్పు గురించి అంటే ఉప్పు లేని ఇల్లు ఉండదు. అంతేకాకుండా ఇక్కడ యేసు ప్రభు మనకు ఇస్తున్నటువంటి క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మనల్ని మనం ప్రశ్నించుకోవటానికి ఆయన మనల్ని అడుగుతున్నది ఏంటంటే, ఒకవేళ ఉప్పు నిస్సారమే కనుక అయినట్లయితే దేనికి ప్రయోజనం? అంటే ఉప్పులో నిస్సారమయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? రైట్. అంటే ఉప్పు అది దేనికైనాను ఉప్పుకుండేటటువంటి ఆ రోజులలో, అంటే ఇప్పుడు ఉప్పు వాడుతున్న విధంగానే ఆ రోజులలో కూడా వాడినారు. ఆ రోజులలో ఉప్పు దేనికి సాదృశ్యంగా యేసు ప్రభు అని ఉపమాన రీతిలుగా మాట్లాడినాడు. ఒకటి మనల్ని ఉప్పుతో పోల్చినాడు. అంటే సజీవుడైనటువంటి దేవుని ఆరాధించే వాళ్ళని ఉప్పుతో పోల్చినాడు. ఉప్పుకు ఉండేటటువంటి కొన్ని లక్షణాలు. మొట్టమొదటిగా ఉప్పు అసలు ఏ విధంగా చేయబడుతుంది అని అంటే, సముద్రపు నీటిని అన్ని కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి నీరుని ఆ సముద్రం నుంచి పక్కకు తీసివేస్తారు. దానిని కొన్ని రోజులు, అంటే ఆ నీటిని, సముద్రంలో ఉప్పు ఉంటుంది కదా, ఆ నీటిని ఆ సముద్రంలో నుండి, అంటే ఆ యొక్క సముద్రంలో నుండి నీటిని పక్కకు తీసి మడులుగా చేస్తారు. అంటే మొట్టమొదటిది తనుంటున్నటువంటి ఆ యొక్క సముద్రం ఏదైతే ఉంటుందో, నేను ఇందులోనే ఉంటానండి, ఒకవేళ ఈ నీరే కనుక అనుకున్నట్లయితే అది ఉప్పుగా మారదు. ఈ లోకంలో నుండి మనం దూరం అయితేనే ఆ ఉప్పు అనే సారాన్ని మనలో పొందుకోగలం. తర్వాత ఆ మడులుగా చేయబడుతుంది. ఆ నీరు ఉష్ణోగ్రత ద్వారా, సూర్యుని ఉష్ణోగ్రత ద్వారా అది ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత అది ఉప్పుగా మిగులుతుందండి. అంటే ఆ నీటిలో ఉన్నటువంటి ఉప్పు లవణములు అక్కడ మిగిలిపోతాయి. చూసినారండి. అంటే దానికి కొంత శ్రమ అనుభవిస్తూ ఉంటుంది. ఏంటంటే తన యొక్క సొంత వారికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది, దూరం అవుతుంది. సూర్యరశ్మిలో అది ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత తిరిగి అది అంటే ప్యూరిఫై చేయబడుతుంది, పరిశుభ్రం చేయబడుతూ ఉంటుంది. ఆ రకంగా అవుతూ వచ్చి ఉప్పుగా మారుతుంది. అది లేని వంటకం అన్నది ఉండదండి. అంటే
నేను ఏ విధంగా ఉండాలి అని అంటే ఆ ఉప్పు ఏ విధంగానైతే వంటకం అంతటికి కూడా రుచి కలిగిస్తుంటుందో ఆ విధంగా నేను ఉండాలి అన్నది, అంటే నా యొక్క జీవన విధానం ఆ విధంగా ఉండాలని. అంతేకాకుండా నేను మాట్లాడే విధానముగా ఏ విధంగా ఉండాలంటే నా ప్రతి సంభాషణలోనూ ఉప్పు వేసి సారము ఉండేదిగా ఉండాలి. నేను అన్వాంటెడ్ టాక్స్ మాట్లాడకూడదు, అన్వాంటెడ్గా ఏది కూడా విమర్శించకూడదు. నా మాటలో రుచికరంగానే ఉండాలి అన్నది యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథము నేడు మనకు జ్ఞాపకం చేస్తుంటుందండి. ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే నేను సమాజంలో ఉంటున్నప్పుడు ఇతరులు నా యొక్క సంభాషణను చూచి ఒకటి అవసరమైనది మాట్లాడాలి, ఆదరణ వాక్కులు మాట్లాడాలి. ఈ ఆదరణ కూడా కొద్దిమంది ఆదరణ పలుకుతున్నట్లుగానే ఉంటుంది, కానీ ఆదరణ ద్వారా ఇతరులను కష్టపెట్టే మాటలు కూడా కొన్ని ఉంటాయండి. కాబట్టి యేసు ప్రభు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే మీరు ఉప్పుగా ఉండాలి అంటున్నాడు. ఒకవేళ నాలో గనక సారం లేకుండా ఉన్నట్లయితే అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. ఒకటి ఉప్పు. ఉప్పు ప్రతి వంటకములో అది కూడా ఎక్కువ వేయకూడదు, ఏమండి తక్కువ వేయకూడదు, తగినంత అంటాం. అంటే నేను మాట్లాడవలసినంత మనం మాట్లాడాలి. పత్రిక పాఠంలో అంటే పౌలు గారు అంటే జ్ఞాపకం చేస్తాడు, మీ ఉప్పు మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అంటే నా సంభాషణలో నిస్సారమైనది ఉండకూడదు. ఒకటి కొద్దిమంది పలకరిస్తున్నట్టే ఉంటుంది కానీ అది పరామర్శించినట్టుగానే ఉంటుంది, కానీ అది గాయపరిచినట్టుగానే మాటలు కఠినంగా ఉంటాయి. నా మాటల మూలంగా ఇతరులు గాయపరచబడకూడదు. కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట ఆ రకంగా ఉండాలి. ఈ లోకంలో నేను ప్రత్యేకంగానే ఉండాలి. చూడండి, మన వంటింట్లో ఉండేటటువంటి లేదా సూపర్ మార్కెట్లో ఉండేటటువంటి వస్తువులను కూడా గమనించినట్లయితే బియ్యము, నూనె, ఎనీథింగ్ అదర్ పప్పు దినుసులు వీటన్నిటిలోకి ధర తక్కువ కలిగిందే ఉప్పు అండి. కానీ అది లేకుండా మనం వంటకం చేసుకోలేము. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలని అంటే ఈ లోకంలో క్రైస్తవులకు విలువ తక్కువే, కానీ దేవుడి దృష్టిలో విలువ ఎక్కువే. అది నేను దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా రెండవ మాట ఏమంటున్నాడంటే మీరు లోకానికి వెలగండి అంటున్నాడు. అంటే ఈ లోకానికి నేను మార్గము చూపే వ్యక్తిని. చీకటిలో వెలుగు ఎంతో అవసరం. చీకటిలో ఒక గుడ్డి దీపం కూడా వెలుగు అవసరం. మీరు ఈ లోకమునకు వెలుగై ఉంటున్నారు. ఏంటా వెలుగు అంటే నా జీవితము ఇతరులకు మార్గదర్శకంగా అగుపడాలి అన్నది యేసు ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ యొక్క మత్తయి సువార్త ద్వారా. కాబట్టి నేను ఎలా ఉండాలి అంటే మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. దీపం గురించినటువంటి ఉపమానం ఈ విధంగా మాట్లాడి, దీపం ఎప్పుడైనా కానీ పైనే ఉంటుంది, ఎందుకంటే వెలుగు ఇవ్వటం కొరకు. మీరు సముద్రం ఓడరేవుల తీరంలో కూడా చూసినట్లయితే లైట్ హౌస్ అంటూ ఉంటుంటారు. అదేమి కింద ఉండదు, పైన ఎక్కడో ఉంటుంది. అదే రకంగా మీరు ఎయిర్పోర్ట్లలో రన్వేలలో చూసినా కూడా అవి ఎక్కడ ఉంటాయి, చాలా టాప్లో ఏటీసీ యొక్క టవర్ లైట్, అటు ఓడరేవులలోనూ ఏటీసీ యొక్క టవర్ లైట్ చాలా పైన ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది కదండి. అదే రకంగా ప్రియులారా ఫ్రెండ్స్, క్రైస్తవుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నది అంటే నీ యొక్క ఒకటి మాట అక్కడ అనుకున్నాము. ఇక్కడ నా జీవితం గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏంటంటే అది నేను ఇతరులకు వెలిగించేదిగా ఉంటున్నానా అంటే ఇతరులు ఏదైనా సమస్యలలో ఉన్నప్పుడు నా యొక్క మాట వారికి ఒక మార్గదర్శకంగా ఉండాలి అన్నది జ్ఞాపకం చేసుకోవాలండి ఫ్రెండ్స్. అది లేకుండగా, నాకు తెలియకుండగా, నాలో వెలుగు లేకుండగా నేను ఇతరులకు వెలుగు చూపలేను. ఆ దీపము, ఆ వెలుగు అన్నది క్రీస్తు నుండి నేను పొందుకుంటాను, వాక్యము ద్వారా నేను పొందుకుంటాను. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్న రీతిగా ఆ వాక్యాన్ని నేను గ్రహించుకున్నప్పుడు, అన్వయించుకున్నప్పుడు నేను ఇతరులకు మార్గదర్శకంగా ఉండగలను. అంతేకాకుండా శ్రమలలో ఎవరైనా ఉన్నప్పుడు ఏమండి, నా యొక్క పలుకులు, నా యొక్క సలహా వారికి వెలిగిచ్చేదిగా ఉండాలి. నేను సందిగ్ధంలో ఉన్నానండి, అయోమయంలో ఉన్నానండి, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నానంటే, దిక్కు తోచని పరిస్థితి అనంటే 4 దిక్కులు కదా మనం మామూలుగా మాట్లాడుకునే, సరే 8 వాటిని పక్కకు పెట్టండి. 4 దిక్కులలో అసలు నేను ఎటువైపుకి వెళ్ళాలో నాకు తెలియనప్పుడు పరలోక జ్ఞానము నీకు దేవుడిచ్చినాడు. నీ జ్ఞానమును ఉపయోగించి ఇతరులకు మార్గాన్ని చూపటం. నువ్వు ఇటు వెళ్ళకూడదు, నువ్వు ఇటు కనుక వెళ్ళినట్లయితే ఏమండి, అనుభవజ్ఞుల ప్రకారం గాలి ఎటువైపు నుంచి వీస్తుందో దాని ప్రకారం, గాలి ఎటువైపుకైతే వీస్తుందో అటువైపుకే నువ్వు తూర్పు పారబట్టాడు అంటుంటారు కదా.
ఆ విధంగా నువ్వు వెలుగై ఉండాలి అన్నదాన్ని ఈరోజు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, నా యొక్క జీవిత విధానం ఎలా ఉందన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారి 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. నా యొక్క నడవడి, నా యొక్క ప్రవర్తన అందరికీ తెలుసు. అశాశ్వతమైన ఈ లోకంలో నేను జీవిస్తుంటున్నప్పుడు నా నడవడి ఈ లోకమే శాశ్వతము కాదు అన్నట్టుగా నేను జీవించాలండి. కానీ కొద్దిమంది లోకమే శాశ్వతం అన్నట్టుగా జీవిస్తూ ఉంటున్నారు. నువ్వెంతకాలం బ్రతికినా కూడా నువ్వు ఇతరులకు ఎలా ఉండాలి అన్నది. నా కొరకు నేను జీవిస్తూ ఉన్నాను, నన్ను దేవుడు కాపాడుతూ ఉంటున్నాడు, నా జీవితాన్ని ఆయన ఆశీర్వదించినాడు, కష్టాలలో నన్ను సేద తీర్చినాడు, ఆదరణ చేసినాడు, నష్టపోయినప్పుడు తిరిగి నాకు ఇచ్చినాడు. ఇటువంటి సందర్భములలో దేవుని పోలి నడుచుకోవటం అంటే దేవుడి వలన మనం కాదండి. కానీ నీతి న్యాయములు అన్యాయములో కాకుండా న్యాయంగా ఉండే జీవితాన్ని జీవించాలని, అంతేకాకుండా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగా చేసుకున్నాడు. పరిమళ వాసనగా అంటే ఏంటండి అంటే, చూడండి, ఉప్పు అన్నది మనకు కనబడుతుంది, దాన్ని కలుపుకుంటేనే మనకు టేస్ట్గా ఉంటుంది. వెలుగు అన్నది అంటే దీపం అయి ఉండొచ్చు, ఎనీథింగ్, క్యాండిల్ అయి ఉండొచ్చు, దాని నుంచి వెలుగు వస్తుంది. మరి వాసన, ఇవి మనకు అగుపడవు. వాసన ఎక్కడి నుంచో వస్తుంటుంది, అది మనకు అంత సులువుగా అగుపడాలని ఉండదండి. ఆ వస్తువు అగపడక ముందే వాసన మనకు కొడుతుంది, ముక్కుకు తగులుతుంది వాసన. అది వాసన అన్నది అగుపడదు. అంటే నీవు వాసనను గుర్తించినప్పుడు ఇక్కడ పలానది ఉంది అని అనుకుంటాం. ఏంటి అది? ఎగ్జాంపుల్, గులాబీ, మల్లెలు లేదా పెర్ఫ్యూమ్స్, ఎనీథింగ్. లేదా హోటల్స్ పక్కల నుంచి వెళ్ళినప్పుడు ఏదో వంటకము వాసన, స్వీట్ హౌస్ నుంచి వెళ్ళినప్పుడు స్వీట్ వాసన, ఇంకా ఏంటండి అదే రకంగా ఏదేదో వివిధ రకములైనటువంటి వాసనలు. ఇప్పుడు క్రీస్తు నన్ను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై, నేను పరిమళంగా ఉండాలి అంటే నేను ప్రజలకు అగపడినా అగపడకపోయినా ఈ యొక్క వ్యక్తి ఇటువంటి అంటే ఆ మంచి వాసన, పరిమళ వాసన అంటే నా జీవిత సాక్ష్యం ఇతరులు గుర్తించాలి. అది అంటే ఓకే, మనం అనుకుంటూ ఉంటుంటాం కదండి, ఆయన వెంటనే వచ్చి ఒక అతను నన్ను పరామర్శించినాడని పలానా ఏరియాలో మనం అనుకున్నప్పుడు, అసలు నాకు కష్టాలలో ఉన్నప్పుడు ఆయనేనండి నన్ను మొట్టమొదటిగా పలకరించింది అనుకున్నప్పుడు ఏమంటారు తెలుసా? ఓహో, పలానా వ్యక్తి అయి ఉండొచ్చండి. అది ఆయన పరిమళ వాసన. అంటే ఇతని ద్వారా మంచి అన్నది బయటికి ప్రాకుట కొరకై, చెడు కాదు, పరిమళ వాసనగా ఉండుటకై. అంటే నేను పరిమళంగా ఉండటం కొరకు క్రీస్తు తన్ను తాను శిలువ పైన అర్పణంగా చేసుకున్నాడు, బలియాగంగా చేసుకున్నాడు. నేను ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన నుంచి వచ్చే వెలుగు నా పైన పడుతుంది, ఆయన నుంచి వచ్చేటటువంటి వాసన నా పైన పడుతుంది. ఉదాహరణకి ఎవరైనా కానీ సరే పూల తోటలో, పూల మార్కెట్లలో, లేకుంటే పూలతో పనిచేసే వ్యక్తులు ఆ దినమెల్లా ఆ పువ్వుల మధ్యలోనే పని చేసినట్లయితే ఆయన కూడా అదే వాసన కలిగి ఉంటాడండి, అదే వాసన కలిగి ఉంటాడుగా. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఇతను దీంట్లో ఉన్నాడు. అదే రకంగా క్రీస్తుతో నా సహవాసం కలిగి ఉంటున్నప్పుడు నేను కూడా అదే పరిమళ వాసనగా ఉండాలి అన్నది నేడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం. అయితే అలాగుననే మీరును ప్రేమ కలుగుడు నడుచుకోవడం 2వ వచనంలో అయిపోయింది. కానీ వీటిని బ్లాక్ చేసేటటువంటి కొన్ని ఉన్నాయి. నేను ఉప్పుగా ఉండకుండా నిమిత్తం, నేను వెలుగునై ఉండకుండా నిమిత్తం, నేను పరిమళ వాసన కలిగి ఉండకుండా ఉండు నిమిత్తమై కొన్ని ఆటంకాలు ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అవేంటండి? జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అపవిత్రం ఏదైనా ఉండొచ్చండి. జారత్వము శరీరానికి సంబంధించింది. అపవిత్రత శరీరము, హృదయానికి రెండింటికి సంబంధించింది. అపవిత్రంగా ఆలోచించేటటువంటి కొద్ది వ్యక్తులు ఉంటారు. ఎప్పుడు ఇతరుల గురించి చెడుగా ఆలోచించటమే అపవిత్రం. నన్ను నేను కాపాడుకోకపోవటం అపవిత్రం.
తర్వాత ఏమంటున్నాడు? లోభత్వం, పిసినారితనం. అదేంటండి మరి దేవుడు మన ప్రతి అక్కరలు తీరుస్తూ ఉంటున్నాడు, నువ్వు ధనం సమకూర్చుకో, ఈ పిసినారితనం ఎక్కడొచ్చింది అని అంటే, పౌలు గారు ఈ సంఘానికి ఈ విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, పరిచర్య కొరకై వాడబడినటువంటి డబ్బు ఉన్నప్పటికీ ఇక్కడ డబ్బు లేక పేదరికం అని లేదండి, లోభత్వము, పిసినారితనం. డబ్బు లేదు అని చెప్పట్లేదు, ఉండి కూడా దానిని సరైన రీతిలో బడ్జెటింగ్ చేసుకోక పరిచర్యార్థమై ఉన్న వాళ్ళకే ఉంటుంది, ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వనివ్వరండి కదండి. అది సో ఇక్కడ లోభత్వమే కానీ మీ నోట ఎత్తకూడదు. అంతేకాదండి, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇవన్నీ కనుక చేస్తూ ఉన్నారు, ఈ వాక్యూమ్ పెరిగిపోయినప్పుడు నేను ఆ ఉప్పు నిస్సారమైపోతుంది, వెలుగు తక్కువ అవుతుంది, పరిమళ వాసన తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ హెచ్చరికలే. నేను లోకానికి ఉప్పు అయి ఉన్నాను, వండర్ఫుల్. కానీ అవి కాకుండా ఉండటం కొరకు నిజానికి చెప్పాలంటే పవిత్రమైనది ఇతరులకు అంత సులువుగా అంటదు, అపవిత్రం సులువుగా అంటుతుంది. రోగం ఉంది కానీ ఆరోగ్యం లేదు. ఇవన్నీ జాగ్రత్తలండి. పైగా క్రైస్తవ జీవితం అన్నప్పుడు జాగ్రత్తగా పడటమే దేవుడను చూసుకుంటాడని మొండిగా ముందుకు వెళ్ళటం కాదండి. నేను జాగ్రత్తగా పడుతూనే ఉండాలి, నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ రాకుండా ఉండాలని చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడయున్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలుగును. వ్యర్థమైన వాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడు. అగైన్ ఒకటి అక్కడ ఉప్పు గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడకూడదని చెప్పినాను. రెండవది 6వ వచనంలో నన్ను కూడా జాగ్రత్త పడమంటున్నాడు. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారు ఉండకూడదు. ఫ్రెండ్స్, నేను కూడా జాగ్రత్తగా ఉండాలని, కానీ చాలామందికి ఒక్కొక్కసారి అమాయకత్వం మూలంగా ఇతరుల యొక్క మాటలలో లొంగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వారి మాటలు తీపికరంగా ఉంటుండొచ్చును. వ్యర్థమైన మాటలు అంటే అవసరతకు మించి మాట్లాడడం, టైంపాస్ అవ్వట్లేదని మాట్లాడుకోవటం, ఏం మాట్లాడుకుంటున్నా కూడా ఇతరుల గురించి వ్యర్థంగా మాట్లాడుతూ మరొకరిని వ్యర్థమైన మాటలలో ముంచే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని సరైన రీతిలో మనం వారిని దూరం పెట్టడం మంచిది. అంతేకాకుండా 27వ కీర్తనలో ఈరోజు ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నాకు వెలుగు ఎవరిస్తున్నారండి? యెహోవా నాకు వెలుగును రక్షణయ్య ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. ఏమండి, ఇక్కడ ఆయన నుండి వచ్చే ఈ వెలుగును నేను రిఫ్లెక్ట్ అవ్వాలి. నాలో ఈ అద్దానులో వచ్చే సూర్యుడి నుంచి వచ్చే వెలుగు త్రో వెళ్ళిపోతూ ఉంటుంది. వెనక ఉండే కోటింగ్ మూలంగానే రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ కోటింగే దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణ. దాన్నే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు. ఆ రక్షణనే ఈ కోటింగ్. ఇది ఇతరులకు వెలుగును ప్రకాశింపచేస్తుంది. సూర్యుని వెలుగు త్రో వెళ్ళిపోయినప్పుడు దానికి ఉపయోగకరంగా ఉండదు. భూతద్దం మూలంగా కూడా త్రో వెళ్తుంది, కానీ అది వేడిని పుట్టిస్తుంది. కాబట్టి ప్రియులారా, వాక్యం వింటున్న మనందరం కూడా ఏ రకంగా ఉన్నామా? వెలుగులాగా ఉన్నామా అంటే ఇతరులకు ఉపయోగకరంగా, ఉప్పులాగున్నామా రుచికరంగా, పరిమళ వాసనగా ఉన్నామా? నన్ను పరిమళ వాసనతో నేను ఉన్నప్పుడు దాన్ని అందరూ కూడా దానికి ఆకర్షితులు అవుతారు. అదే పరిమళత కోల్పోయినట్లయితే దూరం పెడతారు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనందరం కూడా ఏ విధంగా ఉన్నామన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. ఫ్రెండ్స్, వాక్యం వింటున్నప్పుడు చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, విన్నంతసేపు కొద్దిమంది 2 రకాలుగా ఆలోచిస్తారండి. ఒకటి, నేను ఆదరణ పొందుకున్నాను అనుకునే వాళ్ళు ఉన్నప్పటికీ ఉంటారు. పైగా నేను ఆశీర్వదింపబడాలని అనుకుంటున్న వాళ్ళు ఉంటారు. అది వినటానికే బాగుంటుందండి, ఆచరణలో కష్టమని అనుకుంటారు. ఏది ఏమైనా నాకు వెలుగునిస్తున్నది, వెలుగును రక్షణ యెహోవా దేవుడై ఉంటున్నాడు. కొన్ని జాగ్రత్తలను మనకు పత్రికల పాఠంలో పౌలు గారు జ్ఞాపకం చేసినారు. నేను జాగ్రత్త తీసుకోవాలి, కొన్ని హెచ్చరికలు పాటించాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి. నాకు ఏదైనా తక్కువ అనిపించినప్పుడు నేను దేవుణ్ణి అడగాలి. కాబట్టి ప్రియులారా, ప్రతిదీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనకు తన కృప ద్వారా అనుగ్రహిస్తున్నాడు. వాటిని పొందుకుందాం.
ఉప్పు వలెను వెలుగు వలెను ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పరిమళ వాసనగా ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనములు. ప్రభువా, మరొకసారి మేము వాక్యమును ధ్యానించి ఉప్పు వలె ఉండుటకును వెలుగు వలె ఉండుటకును పరిమళ వాసన కలిగి ఉండుటకును ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనములు. ఆ రీతిలో ఉండే కృపను అనుగ్రహించండి. వ్యర్థమైన మాటలకు దూరంగా ఉంటూ మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకొని కృప చూపమని సమస్త ఘనతను మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.